మాయా వరల్డ్ అట ప్రిజం మాల్లో ఉంది గచ్చిబౌలి. ఇక్కడ మేము టికెట్ తీసుకోవడానికి నిల్చొని ఉన్నాము. అడల్ట్స్కి అయితే 500, కిడ్స్కి 3 to 10 years అయితే 300 అంట. సో మనల్ని ఒక 1 hour ఉంచుతారు ఇక్కడ. ఏమేమి ఉంటాయో చూద్దాం. మహిక అండ్ హన్విక చాలా క్యూట్గా ఉన్నారని అక్కడ వాళ్ళు ఫోటోలు దిగారనమాట. మేమైతే టికెట్స్ తీసేసుకొని వెళ్ళిపోయాము. మనం ఖచ్చితంగా అక్కడ సాక్సే వేసుకొని వెళ్ళాలి. మన దగ్గర ఉన్నవైతే ఆల్రెడీ తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉందో. సో మేమైతే ఇలా ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఒక ప్లానెట్స్ లాగా ఇక్కడంతా పైనుంచి హ్యాంగ్ చేశారు కలర్ కలర్ బాల్స్. అండ్ ఇవైతే ఒక వరి పొలం లాగా మాకు అనిపించింది లైట్స్. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు కిడ్స్ కూడా. సో ఇది ఇలా ఉంటే మనకు ఎదురుగా మిర్రర్స్ ఉన్నాయి, కింద మిర్రర్స్ ఉన్నాయి, వెనుక పక్క మిర్రర్స్ ఉన్నాయి, పైన కూడా మిర్రర్స్ ఉన్నాయి. సో మనం పిక్చర్స్ తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది మాకైతే. కానీ క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉండింది, మేబీ వీకెండ్స్ వెళ్ళడం వల్ల అనుకుంటా. సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకునే లాగుంటే వీక్ డేస్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. సో దాట్ అన్నీ కొంచెం నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఓకే కమ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా లైట్ కర్టన్స్ ఉన్నాయన్నమాట. దానికి కూడా చాలా పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు యాక్చువల్గా. అవేంటంటే హన్విక అయితే చాలా భయపడింది కింద వాక్ చేయడానికి. లైక్ తను కింద పడిపోతుందేమో తనకు అనిపించింది అనమాట. చూడండి పైన కూడా మిర్రర్స్ ఉన్నాయి, కింద కూడా మిర్రర్స్ ఉన్నాయి. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. నువ్వే కనిపిస్తున్నావు కింద. లైట్ కర్టన్స్ అయిపోయిన తర్వాత ఇలా వస్తే ఇక్కడంతా ఒక టనల్ లాగా ఉంది. సో యాక్చువల్గా మొత్తం అంతా ప్యానెల్స్ పెట్టారు, ఎల్ఈడి ప్యానెల్స్ పెట్టారు. అది అక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడంతా లైక్ స్పేస్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, ఇలా లైట్స్ ఇలా చాలా వచ్చాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే పైన అన్ని లైట్స్ ఉన్నాయి, కింద కూడా మిర్రర్స్ ఉండడం వల్ల ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. అవి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇది అంత ఎక్సైటింగ్గా అయితే లేదు, బట్ చూడటానికి బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అంతా మిర్రర్ రూమ్ లాగా ఉంది. సో అలా లోపలికి మనం ఎదురుగా కూడా మనకు మిర్రర్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ మనం దాన్ని దాటుకొని చూసుకొని నిదానంగా వెళ్ళాలన్నమాట. మేము అలాగే వెళ్ళాము. ఇదైతే టన్నల్ లోపల బ్రిడ్జ్ లాగా ఉంది. మనం లోపల నిలబడితే మాత్రం మనం కూడా దాంతోపాటు ఇలా స్వింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే రౌండ్గా ఉన్న టన్నల్ తిరుగుతూ ఉంటుంది, కానీ బ్రిడ్జ్ ఏం కదలదు. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏంటంటే అన్ని బాల్స్ ఉన్నాయి. బాల్స్ పైన ఒక లైట్ లాగా ఉంది. ఈ బాల్స్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ లిమిటెడ్ టైం ఉంచుతారు, లైక్ ఏదో 1 minute or 2 minutes మాత్రమే ఉంచుతారు, అంతకుమించి ఎక్కువసేపు ఉంచారు అనమాట. కానీ పిల్లలు ఎక్కువగా ఉండాలనుకున్న ప్లేస్ ఇదొక్కటే ఈ హోల్ మాయా వరల్డ్లో.
తర్వాత పక్కన లైట్ ట్రీ అనమాట. ఇది ఏంటంటే ఒక ట్రీ లాగా పెట్టి దానిపైన మన మర్రి చెట్టు లాగా పైనుంచి ఊడలాగా లైట్స్ పెట్టారు. సో అవి చాలా అదేంటంటే చూడటానికి చాలా బాగా అనిపించింది. లైక్ కింద మిర్రర్స్ ఉండడం వల్ల ఎఫెక్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. పైగా కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో అది ఇంకా చాలా బాగా అనిపించింది. ఓకే. అలా అయిపోయింది మాయా వరల్డ్‌లో. అండ్ దిస్ ద వే టు ద ఎగ్జిట్. మనం ఒకసారి లోపలికెళ్తే మళ్ళీ రిటర్న్ రావడానికి ఉండదు. సో మళ్ళీ ఇంకోసారి చూద్దాము అనడానికి కూడా ఉండదు. ఒకసారి చూసింది ఒకసారికే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి చూసేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవడానికి ఉండదు. బయటికెళ్ళిపోవాలి ఇంకా. సో అదండి మేము ఎక్స్పీరియన్స్ చేసిన మాయా వరల్డ్. ప్రిజం మాల్ దగ్గర ఉంది. అండ్ అది గచ్చిబౌలిలో ఉందన్నమాట. సో మీకు కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవర్ అని చెప్పారు. బట్ మాకు 45 మినిట్స్లో మేము బయటికి వచ్చేసాము. అండ్ బయటికి రాగానే మళ్ళీ కొంచెం కూల్ డ్రింక్స్ లాగా అలా పెట్టారు అక్కడ. సో ఓవరాల్ ఐ కెన్ సే వర్త్ అని అయితే అనిపించలేదు. బట్ అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా అక్కడ ఏం లేవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ లాట్. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.